కార్తే పోయింది, వానదేవుడు కరుణిస్తలేడు, చినుకు రాళ్లేదు, మృగశిర కార్తే పోయింది, వాన జాడే లేదు. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. కనీసం ఈ ఏడాది విత్తనాలు వేస్తామా లేదా అంటూ రైతులు తల్లడిల్లుతున్నారు. మే చివరి వారంలో కురిసిన తుఫాన్తో వర్షాలు కురుస్తాయని గంపెడాస్తో దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు అన్నదాతలు. ఇక వర్షం కురిస్తే విత్తనాలు నాటేందుకు కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేశారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని తేలిపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వర్షాలు కురవకపోవడంతో బావులు, బోర్ల కింద సాగు చేసేందుకు సిద్ధమైన రైతులు సాగు మొదలు పెట్టలేదు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం వర్షాలు కురుస్తాయని చెబుతున్న రైతుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. ఇక వర్షాలు కురవకపోతే ఎలా బతకాలంటూ వాపోతున్నారు. వర్షాలు మాత్రం రైతులకు అధోగతి ఉంటుంది. ఏం లేదు, ఇది పెట్టుబడి మొత్తం కూడా మంచిగా దుక్కులు తిన్నాం, గుంటకలు కొట్టుకున్నాం, నాగలు దున్నుకున్నాం, అన్ని చేసినా కూడా వర్షాలు మొత్తం మీది బాగా చూస్తే వర్షాలు దారుణంగా ఉంటుంది. ఏ వరి కానీ, పత్తి కానీ, మొక్కజొన్న కానీ, పసుపు కానీ ఏదైనా ఇంతకుముందు పడేది ఉండే. ఇప్పటికి వారం 15 రోజులు వెనుకైంది. వర్షం పడకపోతే ఇక అంతే పరిస్థితి. గతేడాది తక్కువ వర్షాలు కురిసినప్పటికీ ఈ ఏడాది మాత్రం జూన్ నెల పూర్తవుతున్నా వర్షం జాడే లేదు. విత్తనం నాటేందుకు దుక్కులు సిద్ధం చేశారు. వర్షాలు లేకపోవడంతో పాదు తీయలేదు, విత్తు విత్తలేదు. వర్షాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే వర్షాలు కనుక ఆలస్యమైనట్లయితే, ఇంకా ఆలస్యం కనుక అయినట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి వర్షాభావ పరిస్థితులలో కొంచెం సాగు పద్ధతుల్లో కానీ, ఎన్నుకునేటువంటి రకాలను కూడా కొంచెం మార్చుకొని వేసుకోవడం కానీ, ఇంకా రైతులకు తెలియనటువంటి విషయాలు కనుక ఉన్నట్లయితే వారు కూడా ఏ పరిస్థితులలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఆ పంటలు వేసుకుంటారు కూడా ఎలాంటి రకాలు వేసుకోవాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. విత్తనం వేయడం ఆలస్యమైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. వర్షాలు కొంత ఆలస్యమైనా కురుస్తాయని ధీమాగా చెబుతున్నారు. పత్తి రైతులు జూలై 2వ వారంలో కూడా విత్తనాలు నాటొచ్చు అంటున్నారు. ప్రస్తుతము వర్షాలు కూడా మనకి ఈసారి మరి వర్షపాతం మంచిగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా పత్తిలో కూడా రైతు సోదరులు మరి ఈ అంతర పంటల వైపు కూడా మొగ్గు చూపిస్తే మంచి ఈ పెసర్లు కానీ అంతర పంటలుగా కూడా వేసుకుంటే మంచిదని ఒక సూచనగా మేము చెప్తున్నాము. వర్షాలు పడలేదని నిరాశకు గురి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు రైతులు సిద్ధం కావాలని సూచిస్తున్నారు సైంటిస్టులు.